దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరొకసారి మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో దేవునికి స్తోత్రాలు. ఈ లైవ్లో దేవునికి వాక్యాన్ని వింటున్న మిమ్మల్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మంచిది, దేవునికి వాక్యం అందాం. ఈరోజు మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణ గడియ అనేటువంటి ఈ ప్రోగ్రాం ద్వారా, ఈ దైవిక కార్యక్రమం ద్వారా, వాక్యం ద్వారా వింటే మీ అందరితో దేవుడు వచ్చే అంశం ద్వారా దేవుడు మాట్లాడాలని ఆశ కలిగి ఉన్నాడు. జాగ్రత్తగా దాన్ని మనం విందాం. చూడండి, పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే, నేను సరి చేసుకుని ఉన్నాను. ఈరోజు దేవుడు మనతో మాట్లాడాలనుకున్న అంశం ఏంటంటే, నేను సరి చేసుకున్నాను. దేవుని బిడ్డలారా గమనించండి, ఏమి సరి చేసుకోవాలి, ఎవరు సరి చేసుకున్నారు, అసలు మనం ఏమి సరి చేసుకోవాలి, దేవుని మందిరికి వచ్చే వాళ్ళం కొన్ని విషయాలు మనం ధ్యానం చేసుకుందాం. ఈ మాట ఎవరు చెప్పారు చదువుదాం. పరిశుద్ధ గ్రంథం నుంచి మూలవాక్యంగా యోబు గ్రంథం 13వ అధ్యాయం 18 వచ్చినటువంటి మాట, ఆలోచించుడి, నేను నా వ్యాజ్యమును సరి చేసుకొని ఉన్నాను. దేవునికి మహిమ కలుగును గాక. ఈ రోజున వాక్యం ఉంటుంది. దేవుని బిడ్డ మీతో దేవుడు చెప్తున్నాడు, మీరందరూ దేవుడు మమ్మల్ని దీవించాలని ఆశ కలిగి ఎదురు చూస్తూ ఉంటారు. దేవుడు మా ఇంట్లోకి రావాలని మీరు ఆశ ఉంది. దేవుడు మాతో మాట్లాడాలని ఆశ కలిగి ఉంటున్నారు. కానీ ఎందుకు రాలేకపోతున్నాడు, ఎందుకు మాట్లాడలేకపోతున్నాడు? కారణం ఏంటంటే, మనం ఇంకా సరి చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయి. బైబిల్లో భక్తుడు అంటున్నాడు, నేను సరి చేసుకున్నాను, దేవుడు నాకు తోడుగా ఉన్నాడు. ఈ రోజున మనం సరి చేసుకుంటున్నామా? ఈ మాట చెప్పిన వ్యక్తిని మనం అడిగితే, ఏం సరి చేసుకున్నావు నాయన అని అంటే, ఆయన అడిగితే ఆయన అంటాడు, నేను నా వ్యాజ్యమును దేవుని ఎదుట సరి చేసుకున్నాను. ఈ రోజున చాలామంది మందిరానికి వస్తున్నారు, కానీ సరి చేసుకోవాల్సింది సరి చేసుకోవట్లేదు. దేవుడు మమ్మల్ని దీవించలేదు ఒక నిందేస్తున్నారు దేవుడి మీద. దేవుడు మమ్మల్ని దర్శించట్లేదని ఒక లేనిపోని అబండాలు వేస్తున్నారు దేవుడి మీద. దేవుడు ఎప్పుడు తన బిడ్డలతో మాట్లాడటానికి ఇష్టపడతాడు. అలా మాట్లాడే దేవుడు చెయ్యాలంటే ముందు మనం సరి చేసుకోవాలి. ఏం సరి చేసుకోవాలి? మీలో కొన్ని వ్యాజ్యాలు ఉన్నాయి. దేవుడు అందుకే చెప్తున్నాడు, నేను నా వ్యాజ్యమును సరి చేసుకున్నాను. వ్యాజ్యము అంటే ఏంటి తెలుసా అండి? వివాదము, గొడవలు, ఏమండి, అసూయ, ద్వేషం. దేవుని మందిరానికి వస్తూ వీటిని ఇంకా సరి చేసుకోవట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నేను నీతో నడవాలంటే ముందు నువ్వు సరి చేసుకో. సరి చేసుకుంటే నేను నిన్ను దీవిస్తా. దేవునికి స్తోత్రం. బైబిల్లో కొంతమంది సరి చేసుకున్నారు. ఎవరు సరి చేసుకున్నారు అని అంటే, లోకసువార్త 39:43 వచ్చిన చెప్పిన మాట ప్రకారం, సిలువలో దొంగ సరి చేసుకున్నాడు దేవుని ఎదుట. దేవునికి స్తోత్రం. సిలువలో దొంగ దేవుని ఎదుట సరి చేసుకున్నాడు, దేవుని రాజ్యాన్ని పొందుకున్నాడు. ఈ రోజున దొంగ సరి చేసుకుంటున్నాడు, కానీ దేవుని మందిరం కోసం మీరు సరి చేసుకోవట్లేదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, సరి చేసుకోండి, నా రాజ్యంలో ఉండే కృపిస్తాను అంటున్నాడు. అలాగే రెండో వ్యక్తి చూడండి, పరిశుద్ధ గ్రంథంలో లోకా రాసిన సువార్త 19వ అధ్యాయం 8-9 వచ్చిన మాట చూస్తే, జక్కయ్య దేవుని ఎదుట తన వ్యాజ్యాన్ని సరి చేసుకున్నాడు. జక్కయ్య దేవుని ఎదుట తన వ్యాజ్యాన్ని సరి చేసుకున్నాడు కనుక అబ్రహాము కుమారుడిగా మార్చబడ్డాడు. ఈ రోజున మీరు సరి చేసుకుంటున్నారా? ఎన్ని సంవత్సరం బట్టి దేవుని మందిరికి వస్తున్నావు, ఇంకా నువ్వు సంఘంలో ఉన్న వాళ్ళతో వివాదాలు, ఇంకా సంఘంలో ఉన్న వాళ్ళ మీద నీకు ద్వేషాలు. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ వాక్యం వింటున్న మీతో దేవుడు చెప్తున్నాడు, దేవుని దగ్గర రా, దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడని కాదండి. ఈ రోజున మనం సరి చేసుకోవాలి. మూడో వ్యక్తి ఉన్నాడు సరి చేసుకున్న ఆయన ఎవరో తెలుసా? దావీదు. 2వ సమూయేలు గ్రంథం 12వ అధ్యాయం 12-13 వచనంలో దావీదు సరి చేసుకున్నాడు, తన ప్రాణమును రక్షించుకొనెను. ఈ రోజున మనం సరి చేసుకోవటం నేర్చుకోవాలి. దేవుడి మీద నిందేయటం కాదు, దేవుడి మీద అబండాలు వేయటం కాదు. సరి చేసుకో, దేవుని రాజ్యానికి వారసులవుతావు. సరి చేసుకో, అబ్రహాము కుమారుడిగా మార్చబడతావు. సరి చేసుకో, రక్షించబడతావు. సరి చేసుకో, దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగి మా తండ్రి, నీ స్తోత్రాలు. ఈరోజు మాతో వాక్యం ద్వారా మాట్లాడావు. మేము సరి చేసుకోవాల్సిన కొన్ని ఉన్నాయని మాకు జ్ఞాపకం చేశారు. ఈరోజు వాక్యం ఉన్న ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఇంకా సరి చేసుకోకుండా ఉంటే సరి చేసుకునే మనసు దయచేసి, సిలువలో దొంగలాగా దావీదు వల్లేనైనా జక్కయ్య వల్లే సరి చేసుకుని నీ ద్వారా దీవించబడి కృప దయచేయమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. మరొకసారి మీకు మనవి చేస్తున్నాను, ఈ ఆదరణ గడియ అని వాక్యాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించాలని కోరుకుంటున్నాను. మీలో ఎవరికైనా సరే ప్రార్థన అవసరతలు ఉంటే ఇదిగో మరి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్లకు ఫోన్ చేయండి. మీ కొరకు మేము నిత్యము ప్రార్థన చేస్తాం. ఇంకా మీలో ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. మేము నిత్యము నీ కొరకు మీ ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఆమేన్.